గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రం కదిరి నేడు ఆధ్యాత్మిక చైతన్యానికి వేదికవుతోంది. స్వయంభూగా వెలిసిన శ్రీ ప్రహ్లాద సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. దేశంలోనే మూడో అతిపెద్ద రథంగా పేరుగాంచిన కదిరి రథోత్సవం ఈ ఏడాది మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారి ప్రత్యేక చొరవతో కదిరిని ఒక టూరిజం హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో సాగుతున్న ఈ మహా ఉత్సవ విశేషాలని ఇప్పుడు చూద్దాం. చెల్లెగదే నీ మాట చెంచెత, నీకు చెల్లుబడి గల చోట చెప్పనిటికయ్యా. చెల్లెగదే నీ మాట చెంచెత, నీకు చెల్లుబడి గల చోట చెప్పనిటికయ్యా. చెల్లెగదే నీ మాట చెంచెత, ఓ చెంచెత. శాలివాహన శకం 1322లో ప్రారంభమైనటువంటి ఈ ఆలయ నిర్మాణ పనులు బుక్కరాయిలు, హరిహర రాయిలతో మొదలై శ్రీకృష్ణదేవరాయల హయాంలో సంపూర్ణమైంది. ద్రావిడ విజయనగర శిల్పకళా శైలిలో నిర్మితమైన ఇక్కడి మంటపాలు భక్తులను అబ్బురుపరుస్తాయి. హిరణ్యకశిపుని సంహారం తర్వాత ఉగ్రరూపంతో ఉన్న నరసింహస్వామిని ప్రహ్లాదుడు, సర్వదేవతలు స్తోతాద్రి కొండపై శాంతింపజేశారు. ఖాద్రి వృక్షం కింద స్వామివారు స్వయంభూగా వెలియడంతో ఈ క్షేత్రానికి కదిరి అని పేరు వచ్చింది. ఈ ఆలయానికి 700 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. బుక్కరాయిల కాలం నుంచి కృష్ణదేవరాయల వరకు విజయనగర రాజులు దశలవారీగా ఈ అద్భుత క్షేత్రాన్ని నిర్మించారు. శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనోముని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ కాద్రి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. శ్రీ వికనస మహాగురవే నమః. స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సర పాల్గొన శుద్ధ ఏకాదశి నుండి పాల్గొన బహుళ దశం వరకు జరగబోవు శ్రీ కాద్రి లక్ష్మీ నృసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు శ్రీ వైఖానస భగవత్శాస్త్ర ఆగమోక్త ప్రకారంగా 15 రోజుల పాటు జరుగుతాయి. ప్రాచీన వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం అత్యంత వైభవపేతంగా 15 రోజులు మన కాద్రి క్షేత్రంలోనే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఏ క్షేత్రంలో కూడా లేనటువంటి విశేషం ఏమంటే ఈ యొక్క క్షేత్రంలో ప్రహ్లాద వరద లక్ష్మీ నృసింహస్వామి వారు విచ్చేసి 8 చేతులతో హిరణ్య సంహారం గావించి ప్రహ్లాదుల వారికి మోక్షము మొసంగినట్టుగా చారిత్రక పౌరాణిక ఆధారాలున్నాయి. ప్రహ్లాద సమేతంగా నృసింహ దర్శనం తక్షణం వరకు తెలిసి తెలియక చేసిన దోషములన్నీ హరించుకొని స్వామి అనుగ్రహం సులభంగా లభిస్తుందని ఆగమశాస్త్ర విదితం. భృగు మహర్షికి ప్రత్యక్షమైనటువంటి స్వామిగా కూడా ఈ యొక్క స్వామివారిని చెబుతారు. ఖదిరం అనే వృక్షమూలంలో స్వామి ఆవిర్భవించిన దానివల్ల ఈ క్షేత్రాన్ని ఖాద్రి గ్రామ్య పదంగా కదిరి అని పిలువబడుతూ ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ప్రాచీనమైన నృసింహ క్షేత్రంగా విరాజిల్లుతూ భక్తులకు కొంగు బంగారమై స్వామివారి ఇక్కడ వెలిసి
అనుగ్రహిస్తున్నారు. నీవు చేరేనా కాగిటి కద సేనా సేనా ఆరయ శ్రీ వెంకటేశ అవునవునయ్యా ఆరయ శ్రీ వెంకటేశ అవునవునయ్యా నీరు వంక తుంగమైతి నిజమరివయ్యా ఆరయ శ్రీ వెంకటేశ అవునవునయ్యా నీరు వంక తుంగమైతి నిజమరివయ్యా చెల్లెగదే నీ మాట చెంచెత నీకు చెల్లుబడి గల చోట చెప్పనిటికయ్యా చెల్లెగదే నీ మాట చెంచెత. అచ్యుతదేవరాయలు ఇక్కడ వినాయక, కృష్ణ ఆలయాల్ని నిర్మించి ఈ క్షేత్ర వైభవాన్ని చాటి చెప్పారు. కదిరి స్వామివారి ఆలయం శిల్పకళకే కాదు, కొన్ని అంతు చిక్కని అద్భుతాలకు కూడా నిలయం. ముఖ్యంగా ఇక్కడి రథోత్సవం గురించి వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. దేశంలోని వివిధ ఆలయాల్లో దేవతామూర్తుల్ని అధిష్ఠింపచేసే రథాల్లో కదిరి క్షేత్రంలో రథం అతి పెద్దదిగా 3వ స్థానంలో ఉంది. ఈ రథోత్సవాన్ని తిలకించడానికి రాయలసీమతో పాటు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. స్థానిక శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో దివ్య తేజోభూతమై నేత్రానందభరితంగా వేలాది మంది భక్తజనుల నడుమ శ్రీవారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరపబడుతుంది. బ్రహ్మ గరుడ సేవ, మోహిని ఉత్సవం, బ్రహ్మ రథోత్సవం కూడా లక్షలాది మంది భక్తజనుల మధ్య జరగడం ఇక్కడ విశేషం. కదిరి మల్లెపూలు, కదిరి దవనం, సౌభాగ్యానికి చిహ్నములైనటువంటి మల్లెపూలు, కుంకుమ, గాజులు కూడా ఇక్కడ ప్రసిద్ధికెక్కడం ఈ యొక్క క్షేత్ర వైశిష్ట్యంగా మనం చెప్పుకోవచ్చు. శ్రీవారి వివిధ వాహన సేవలపై స్వామివారిని దర్శించి తరించిన భక్తులందరికీ జీవనం సుఖమయమై తదనంతరం శ్రీ విష్ణు సాయుధ్యం పొందిదరని అనేక పురాణాలు చెబుతూ ఉన్నాయి. శ్రీ కాద్రి క్షేత్ర మహత్యమునందు ఈ యొక్క బ్రహ్మోత్సవ విశేషం అత్యంత వైభవంగా దాదాపు 17 తీర్థాలతో విరాజిల్లేటువంటి ఈ యొక్క క్షేత్ర భృగు మహర్షి శ్రీ మహావిష్ణువుని వక్షస్థలం నందు తన్నిటువంటి పాపమును పోగొట్టుకోవడానికి అనేక తీర్థరాజముల ఎదుట తపమాచరించి స్వామి అనుగ్రహాన్ని పొందుతూ ఇక్కడ ఉన్నటువంటి అర్జున నదీ తీరమునందు భృగు మహర్షి తపస్సు చేయుచుండగా నారద మహర్షి విచ్చేసి ఆ యొక్క భృగు మహర్షికి శీఘ్రతరంగా అనుగ్రహం ఇచ్చేటువంటి భగవంతుడు నృసింహస్వామి అని తెలియపరచగా నృసింహస్వామిని గురించి భృగు మహర్షి తపమాచరించగా ఖదిర వృక్ష మూలములో భగవంతుడు నృసింహస్వరూపిగా భృగు మహర్షికి